న్యూస్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూరియా కొరత సీఎం లాపాత, రాజకీయాల తప్ప రైతుల గోడు పట్టదా? ఇంకో రైతుల గోడు బ్రహ్మాండంగా పడతాను. యూరియా కోసం ఆ రైతు బిడ్డలు జాగారం చేస్తారు. ఇట్లా ఇంకో మా ఆడబిడ్డలు ఇలా రగ్గు తెచ్చుకొని భర్తల్ని పిల్లల్ని వదిలేసి వచ్చి రోడ్ల పొంట యూరియా కేంద్రం దగ్గర పిఎస్సి సెంటర్ దగ్గర పడుకుంటారు, పడిగాపులు కాపుతారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 40 పైసలు, రాష్ట్ర ప్రభుత్వం 60 పైసలు తప్పుంది. ఎవరి తొక్కమే కాదు, నేను ఓపెన్ చెప్తాను. వాళ్ళు షార్టేజ్ ఉందని చెప్పేసి ఈ సమావేశం ముందర వెళ్ళి అనట్లేదు, వాళ్ళు షార్టేజ్ ఉంది అని చెప్పేసి తెలంగాణ వీకెళ్ళి. సో అట్లా తెలంగాణలో రైతులు అడిగోసా పడతానికి కారణం 40 పైసల వంతు బీజేపీ తప్పు, 60 పైసల వంతు కాంగ్రెస్ తప్పు. బీఆర్ఎస్ కొడితే రాజ్య పూజ 750 నడుస్తామని అవమానం పొందుతున్నారు. ఎందుకంటే రైతుల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్న దేవుడుగా కేసీఆర్ ఇలా ప్రజలు తలుచుకుంటారు. గతంలో రోజులు గుర్తుకొచ్చింది. రైతు బంధుకు రామ్ రామ్ జై భీమ్ అంటారు, దళిత బంధుకు జై భీమ్, యూరియాకు అంటగా సిప్పుల లైన్ క్యూ లైన్ అని గతంలో కలవకుండా చంద్రశేఖర్ రావు గారు నోటి పొండ ఏదైతే పలుకులు పలికిండో ఆ పలుకులు నిజమైపోయి తదాసు దేవతలు చూసిర్రు, మనం పండుతాం పంట. ఇట్లా రైతులు బాధపడతారు. ఇక సమస్య పరిష్కరించే ఆలోచన చేయరా? ఒక్కసారి కూడా సమీక్ష చేసి రేవంత్ రెడ్డి, మా అన్న మీ నాయన అంటే ఫామ్ హౌస్ లో వండుకొని పరిపాలన చేసి ఫామ్ హౌస్ లో ఉండే కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు కాబట్టి పరిపాలన చేసి మాకు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీ చేసిండు, యూరియా ఇచ్చిండు. మరి మా అన్న అమరావతికి 420 బరాబర్గా అమరాబాద్ అడుగులకి వెళ్ళి తొక్కుంటూ వచ్చిండు, పండ పెట్టిండు, మమ్మల్ని ఇలా పందుకోకు లెక్క ఆగం చేసి కూర్చుండు. సో మరి మీ నాయనకు మా అన్నకు గత తేడా ఉంది కాబట్టి మరి మా అన్న సమీక్షలు పెట్టాడు. అవసరం కూడా లేదు మాకు. ఏం చేస్తారు? ఆయన సంతరా కోసుకోదింటరా? ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. సో అది పరిస్థితి. ఇంకేంది? వ్యవసాయ మంత్రికి భారం వదిలేశారా? సీఎం తీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తి. 52వ ఢిల్లీకి పోతాడు, ఫిరాయింపులపై న్యాయ సలహా కోసం. ఇంక ఏం కోసమో 52 సార్లు సెంచరీకి దగ్గరలో ఒకటిగా హాఫ్ సెంచరీ క్రాస్ చేసిండు, సెంచరీకి రెడీ అవుతాడు. బ్యాటింగ్ బాబా 52 సార్లు ఢిల్లీకి. మరి ఢిల్లీకి పోయేవాడికి పీకనే కదా ముఖ్యమంత్రి అయింది. మరి ఇక ఢిల్లీలో వాడుకోండి, మరి ఢిల్లీ కాడ ముఖ్యమంత్రి కదా అట్లన్నా. అంటే ఆడ మన నోటు దేకలే కదా ఢిల్లీలో, గుండుసున్నా వచ్చినట్టు ఆడ. ఇంకా చూడే ఇది చూద్దాం. పోలీసు నిర్బంధంలో చెంచు నేత మల్లికార్జును రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఆరోపణలు. ఇక 24 గంటలుగా ఆచూకీ తెలియక కుటుంబ సభ్యుల ఆందోళన. ఆగ్రహంతో అమరాబాద్ ఠానాకు ముట్టడించిన చెంచులు. డిఎస్పీకి ఫోన్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుక ఏం పాపం చేసింది రేవంత్ అన్న? వాళ్ళ పాపం ఊకనే పోదు మనకు. అమరాబాద్ అవులకి వెళ్ళి వచ్చిన మునగాన అదే అమరాబాద్ లో పేదల బిడ్డలు, గిరిజన బిడ్డలను, చెంచులను ఇంత దుర్మార్గంగా ట్రీట్ చేయాల కర్మ ఏమొచ్చింది? ఆచూకీ చెప్పరా పోలీసులు, ఆచూకీ చెప్పరా? అంతకంతకు నాశనం అయిపోతుంది ప్రభుత్వం. నేను చెప్తానా, పేదోళ్ళ ఉసురు పోసుకున్నాడు బాగుపాడు, వాళ్ళ ఆత్మ కలిగినోడు బాగుపాడు. అందులో నువ్వు మొదటి స్థానంలో ఉంటావు, అది రాసి పెట్టుకో. ఆదివాసీ బాలికపై గ్యాంగ్ రేప్. ఆటోలో ఎక్కగానే మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన డ్రైవర్ మరో ఇద్దరు. స్పృహ కోల్పోయాక ముగ్గురు కలిసి లైంగిక దాడి. ఛత్తీస్గఢ్ ఏపీ సరిహద్దు ప్రాంతంలో ఘటన. శుక్రవారం రాత్రంతా ఆటోలో తిప్పిన నిందితులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వార్త పైన ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఆడబిడ్డ పైన మానభంగం జరిగితే, అది ఒక ఆదివాసీ బిడ్డ, గ్యాంగ్ రేప్ చేస్తే ఇంతవరకు బయటకు రాకపోవడం గురించి చర్చనా? అరే మెడికో కేసు ఆడ కలకత్తాలో జరిగితే తెలంగాణ దాకా వాకింది కదనే. మరి ఆదివాసీ బిడ్డది మానం కాదా, ప్రాణం కాదా? అంటే బలిసినోని బిడ్డలే ప్రాణం, బలిసినోని బిడ్డలే మానవా? పేదవాడి బిడ్డలే మాన ప్రాణాలకు విలువ లేదా? ఏమి నేర్పిస్తురే మీరు రాజ్యాంగం అన్నవాడా? అరే ఆడబిడ్డ గ్యాంగ్ రేప్ చేసిన వార్త తెలియదా ఎవరికి? ఈ నా కొడుకులు ఇంతమంది పేపర్ చూపిస్తారు. ఈ కొడుకులు ఒక్క నా కొడుకు రాయపాయనేవి అంటే అసలు ఇంత కూడా సిగ్గు శరం లేదా మీ కాంగ్రెస్ వాళ్ళకు? కొంచెం కూడా
మరి ఆడబిడ్డల పైన మానవ ప్రాణాలు ప్రతిరోజు పోతా ఉంటే, ప్రతిరోజు మటర్లు మానవ జరుగుతూ ఉంటే, మరి దున్నపోతు కంటే ఘోరంగా వండుకుంటారు పందికొక్కు లెక్క. దున్నపోతున్నా ఎందుకంటే మళ్ళీ మీరు ఇందిరామ రాజు రాజనమ్మ అనువాడ ఏమి రాజ్యమా ఇది? అరే ఆడబిడ్డలు నడి బజార్ల ఆటో ఎక్కించుకొని మానభంగం చేస్తే ఒక్క నా కొడుకు ఇంతవరకు దీని గురించి మాట్లాడలేదు. ఒక్క రాజకీయ నాయకు మోరదలేదు. మరి ఇంత సింపుల్ అయిపోయిందా మీకు? ఒక ఆడబిడ్డ మానవ అనేది 2 నిమిషాలు వార్త రాసుకునే వార్తనా? అది కూడా రాలే ఈ బ్రోకర్ నా కొడుకులు. ఏమిరా నాయన మీరు ఏం చెప్తారు? మీరు ఏం జర్నలిజం, మీరు ఏం పేపర్లు బ్రోతలు పని చేసుకొని బతుకుని పేపర్ పెట్టుకుని అంటారు. మరి సమాజంలో ఒక ఆడబిడ్డ ప్రాణం కాపాడడం కోసం లేదు మీకు ధ్యాస. ఎవడు ఏం పొడిచిండు, ఎవడు ఏం బీకిండు, ఏం ఎగిరి పెట్టిండు, బస్సులో గీజోలు అని రాస్తారు. దివాళ నాకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి రాయరా పేపర్లా? ఏ అవసరం లేదు. మా అన్న కొడతారు, ఇప్పుడు రేపటి కొడతారు రాసుకొని. ఈ వార్త ఈ రోజు ఈ సెకండ్ రాసుకోవడానికి ఆ ఆడబిడ్డ మానానికి తెలియదంటే నమస్తే తెలంగాణ పత్రికలో ఒక 2 సెకండ్లు ఒక వార్త రాస్తాను మనకు వచ్చింది అంతే. ఆ బిడ్డకు న్యాయం జరుగుతాను నమ్మకం నాకు లేదు. మా ఇందిరమ్మ రాజ్యం కదా మరి ఎంతమందికి జరిగింది? 9 నెలల పసికందు మీద మానభంగం జరిగితేనే ఇంతవరకు న్యాయం జరగలే. 11 నెలల పసికందు, 3 ఏళ్ల పసిపిల్ల, 6 ఏళ్ల పసిపిల్ల. అమ్మని డెవలప్ రైజింగ్ తెలంగాణ ఫుల్ రైజ్ అవుతుంది. నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంద్ర నాయన ఇది? బాబు మోదీ ఎత్తులు ప్రాణహిత ఇంద్రావతి నదులకు ఎసరు. సన్నాయి నొక్కులు నొక్కుతున్న రేవంత్ సర్కారు. ప్రాణహితలో 300 రోజులు నికర ప్రవాహాలు. ఇంద్రావతి నదిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. గోదావరి జిల్లాలో ప్రధాన భాగం 6 వాటిని కొల్లగొట్టేందుకు ఏపీ కేంద్రం రాలేదు. జీబీసీ లింకు మర్మం ఇదే. అందుకే కాళేశ్వరంపై కక్ష కట్టారని చెప్పేసి మా కలవకుండ చంద్రుడు ఏది రాసినా, నీళ్ళ జోలి ఏది రాసినా నేను అంతో ఇంతో మద్దతిస్తా. ఎందుకంటే నీళ్లకు నడకనే మీద కదా ఆ మాత్రం ఉంటుంది. ఇంకా ఎవరి చేతికి మీ ఆయుధం? బీసీలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే బీహార్ ఎన్నికల ముందు బీజేపీకి ఆయుధం ఇవ్వడమే. ఇంతకాలం మనం తనలాడింది ఇందుకోసమేనా? తెలంగాణలో ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? రాహుల్తో చెప్పింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి? ప్రభుత్వ పరంగా అన్ని ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చి ఇప్పుడు పార్టీ పరంగా అంటే బీసీలు వింటారా? రేవంత్ రెడ్డి కడిగి పారేసిన కాంగ్రెస్ బీసీ నేతలు పిఎస్సి భేటీలో 2గా చీలిన నాయకులు. ఎవడు వాడి పేరు చెప్పి కాలు గడి నెత్తిన నీళ్ళు పోసుకుంటా. కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎవరైతే వాడు ఎగిరి అంటారో, ఎవరైతే వాడు న్యాయం చేయాలని బీసీ గారి మాట్లాడో, ఆ మునగాని పేరు ఎప్పుడు వాడి కాలు గడి నెత్తిన నీళ్ళు పోసుకుంటారు. ఎవరికి చెప్తారు పిచ్చకుంట్ల డైలాగు? ఈ డైలాగ్ లేకపోతే పరిమితం. బీసీలకు న్యాయం చేసే స్థితి మీకుందా? నాకైతే నమ్మకం లేదు. నాకు అస్సలు నమ్మకం లేదు. ఆయన ఎవరు నమ్మదు. దొంగలు మీరు. కాంగ్రెస్ దొంగలు అని పేరు లేదు. గసవంటి దోపిడీదారులు. ఇల్లు అంటావు, ఆయన నోరు తెరిచినట్ట ఆ నోరు తెరిచిన జోలికి రాసి జోలికి పాడు కాదు. ఊరికన్నా ధైర్యం ఉన్నది కాంగ్రెస్ పార్టీ బీసీలకు నోరు తెరచడానికి.